మహాకుంభమేళా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి చిహ్నం. భారతదేశ పౌరాణిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకునే వేడుక. ప్రస్తుతం ఈ వేడుక జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులే కాదు, సాధువులు, విదేశీ ప్రముఖులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఈ మహాకుంభమేళాలో అనేకమంది నాగసాధువులు, నాగసాధ్విలు చిత్రవిచిత్రంగా ఉంటూ వారి ప్రాముఖ్యతను చాటుకుంటున్నారు. ఇలా మొన్నటికి మొన్న గోల్డెన్ బాబా, అంతకుముందు ఒక అందాల సాధ్వి మహాకుంభమేళాలో సందడి చేస్తే, ఇప్పుడు మహాకుంభమేళాలో రష్యాకు చెందిన ఓ బాహుబలి బాబా, పావురం బాబా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. వీరెవరు? వీరి ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్యాకు చెందిన బాహుబలి బాబా ప్రత్యేకత 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖ వర్చస్సుతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటున్నారు. అందుకే అందరూ ఆయన్ని బాహుబలి బాబా అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది. హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మప్రేమ్ గిరి మహారాజుగా మార్చుకున్నారు. భారత్లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివాక నేపాలుకు వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. కుంభమేళా, మహాకుంభమేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుంచి భారత్కు వచ్చి వెళ్తుంటారు. ఈ బాహుబలి బాబా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. వీటిల్లో ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. ఈ బాహుబలి బాబా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోని ఫోటోలను చూస్తే ఆయనకు వ్యాయామం, యోగా, ధ్యానంపై ఎంతటి ఆసక్తి ఉందో అర్థమైపోతుంది. కండలు తిరిగిన దేహంతో, మెరిసే ముఖంతో ఉన్న ఈ బాబాను చూసినవారు మహాభారతంలోని భీముడు అని, మరికొందరు పరశురాముడు అని పిలుస్తుంటారు. ఇక పావురం బాబా, ఈయన రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందినవారు. ఈయన తలపై గత 9 సంవత్సరాల నుంచి కూర్చుంటోంది. అది ఎప్పుడూ ఆయనను అంటిపెట్టుకునే ఉంటోంది. ఈయన అసలు పేరు జునా. అఖారాకు చెందిన మహంత్ రాజ్ పురి మహారాజు తలపైన ఎప్పుడూ పావురం ఉండటంతో ఈయనను కబూతర్ వాలే బాబా అని ప్రజలు పిలుస్తారు. మహాకుంభానికి వచ్చే యాత్రికులు బాబాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బాబా తనకు జీవులకు సేవ చేయడమే లక్ష్యమని, ప్రతి జీవులో దైవం ఉన్నాడని, జీవులకు సేవ చేయడం సర్వోన్నతమైన మతమని, జీవులకు సేవ చేయాలని, ఇది ఒక్కటే తన లక్ష్యమని పావురం వాలే బాబా చెబుతున్నారు. ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు సేవ చేయాలని, ప్రతి జీవిలో శివుడు ఉన్నాడని చెప్పారు. ఆవు, గోరు, నంది 3 సేవలు అత్యంత విశిష్టమైన సేవలు. మిగిలినవన్నీ అబద్ధం. ఏది చేసినా, ఏ తంత్రసాధన చేసినా, గోవులకు సేవ చేసినా అంతే సాధనవుతుందని, తంత్రమంత్రం సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో అదేవిధంగా ఎవరు గోవుకు సేవ చేస్తారో వారికి కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని, జీవులకు సేవ చేయడమే పరమధర్మం. ప్రతి జీవిలో శివుడిని చూస్తూ జీవులకు సేవ చేయమని తెలియచేసేందుకే ఇలా గత 9 ఏళ్లుగా పావురాన్ని తలపై మోస్తున్నట్టు చెప్పుకొచ్చారు పావురం బాబా.